బస్సానికి పోతే వాడిని ఎట్లయితే పట్టినాక పోతాడు. అప్పటికి ట్రాఫిక్ అంతా అవుతుంది. ట్రాఫిక్ దగ్గర దగ్గర డబ్బులు పోతాను అందరూ గుండితే ఇలాగా తగ్గిపోయింది తెలుసా? ఏమంటలేదా ట్రాఫిక్ ఎంత జాములో రోడ్డు కాక నీకే ఇక్కడ చూస్తున్నా. నేను మందుల షాప్లోకి వెళ్ళి బీపీ గురించి తెలుసుకుంటా. ట్రాఫిక్ అవు వెచ్చని పట్టాక ఈ ట్రాఫిక్ ఆగిపోతుంది. డబ్బులు పడుతుంది. సరేనా? భయపడితేనే జాగ్రత్త పడతాం. జాగ్రత్త పడితేనే బతుకుతాం. ఎంత కాలం బతికినా కాదు బతుకుతాం. అంటేరా మాకు కూడా క్లియర్ కాపు పట్టక కూడా పోతాడు. ఎట్లా పడ్డా కూడా పోతాడు. ఇన్ని అర్జెంట్ జరుగుతున్నా ముగ్గురు నాకు వదిలేదు. మరి అదే కదా సారు ఒక 10 బీబీ గోళీని. బాబు నువ్వేం పని చేస్తావు? కరెంట్ ఆఫీస్లో చేయలేమంటే మీ ఇళ్లలో కరెంట్ పోతే పగలనక రాత్రినక కష్టపడి మా ప్రాణాలను పనంగా పెట్టి మీ అందరికీ కరెంట్ ఎత్తులు చేయలేమ్మా. మరి ఎటు పోతాను? రాత్రి గాలివాన అంటుంది కదా, గాలివాన కూడా కాపాడాల కరెంట్ పోయిందట. నువ్వు గాలికే పోతాను కదా. అట్లానా? ఇంకా అది మరి ఓలెక్కేటప్పుడు కరెంటు ఉన్నదా లేదా అని చూసే ఎక్కుతావా చూడకుండానే ఎక్కుతావా? చూసుకొని ఎక్కుతాం కదేనా. మా పై అధికారుల పర్మిషన్ తీసుకొని ఎల్సీ తీసుకొని కరెంటు బంద్ అయిందా లేదా చూసుకొని ఎక్కుతాం కదేనా. అట్లానా? మరి అప్పుడప్పుడు కరెంటు మీద పోల్ మీద ఉన్నప్పుడు కరెంట్ వస్తుందట కదా, ఎట్లా వస్తుంది? పక్క పక్క వైపు కరెంట్ ఉండగా తాగినా కూడా వస్తుంది. అవునా? అట్లయితే ఎట్లా బిడ్డ? ఏం కాదా? ఎట్లేదు ఏదో ఎత్తురాడు ఉంటుందట. ఇంకా తీసుకొని పోయి జాగ్రత్త పడి కరెంట్ ఉంటుందా లేదా చెక్ చేసుకొని ఎక్కచ్చు కదా బిడ్డ. ఏ రోజు చేసే పనేనా మాకు అలవాటే. ఇది ఒక్కసారి బాబు వాన పోవడానికి ఒక్కసారి చాలు, ఒక్క సెకండ్ చాలు. అదే ప్రాణం రావడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా రాదు, దాకా రాదు. అర్థమైందా? కరెంట్ గురించి అంతా తెలిసిన మాట్లాడుతుంది. నువ్వు ఇంతమంది కరెంట్ పనిచేస్తావు. నేను పనిచేయలేదు బిడ్డ, నా కొడుకు పనిచేసినట్టు. కొడుక మా డిపార్ట్మెంట్ అయితే ఒకసారి మరి పని లేదు కదా. దానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ ఇప్పుడు నీకు ఒక కథ పరిచయం చేస్తాను. ఏం కథ? చందమామ కథ కాదు, చందమామలో లేని కథ. చందమామలో లేని కథ చెప్తా. నా కథ చెప్తాడా? అదో చూడు, నా కథ స్టార్ట్ అవుతుంది. చూడు. ఏమండి ఏమండి వినబడుతుంది నేనే. అది నోరా మైక ఎందుకంటే గట్టిగా అడుగుతున్నావు. డ్యూటీకి వెళ్ళలేదు లేదా దొరగారికి? మళ్ళా డ్యూటీకి వెళ్ళడం ఎట్లా? నేను ఆల్రెడీ రెడీ.
ఇంతకీ నా టిఫిన్ బాక్స్ రెడీ చేసావా? ఎందుకు రెడీ చేయను? ఇదిగోండి మీ టిఫిన్ బాక్స్ కిట్లు అన్నీ రెడీ. థ్యాంక్ యూ. మరి చిన్నోడు? చిన్నోడు ఇప్పుడు స్కూల్కి పోయాడుగా ఆల్రెడీ. బాబు ఏమవుతుంది? బాబు ఎక్కడ? ఇక్కడే ఇక్కడ ఉంటుంటారండి. పేపర్ చదువుతున్నాడు, బాబు? వాకింగ్ చేస్తున్నాడు. ఓ బాబు, అయ్యా, ఓ శ్రీరామచంద్ర ప్రభు. ఏంద్రా అంత గట్టిగా ఉంటావు? అది నో రామాయిగా తగ్గించు. మంచిగా జరగాలి. ఇద్దరు ఇద్దరు కానీ నేను డ్యూటీకి పోవాలి. సరే సరే పో. బాబు ఆ, డ్యూటీతో చేసుకున్నావా? మంచిగా చేసుకుంటా. తీసుకో. హలో, విద్యుత్ శాఖ సార్. సార్ ఎక్కడ సార్? అలాగే సార్. మీ ఫోన్ నెంబర్ సార్? ఓకే సార్. బాబు టిఫిన్ చేసినావా? టిఫిన్ చేసిన బిడ్డ. టిఫిన్ చేసినాక నేను అసలు భోజనం రాసుకుని మంచిగా చేసుకుంటాను. సరే. హలో సార్, గుడ్ మార్నింగ్. అయ్యగా నమస్తే. అయితే కస్టమర్ ఫోన్ చేశాడు సార్. నేను అదే బ్రేక్ డౌన్ చేస్తాను. ఓకే సార్. హలో, లైన్మెన్ గారు నమస్తే. ఇక్కడ మన ఆచిపునగర్ నుంచి చింతపట్ట పోయే రోడ్లో నేను బ్రేక్ డౌన్ అయిందండి సార్. కొంచెం మీరు నా పేరు మీద ఆన్లైన్లో ఎల్సీ తీసుకోండి సార్. నేను లైన్మెన్ గారికి చెప్పాను సార్. నా పేరు ఎల్సీ ఆన్లైన్లో తీసుకుంటే నేను పని చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్లో రిప్లై ఇస్తాను సార్. రిప్లై ఓకే సార్. ఎల్సీ మాత్రం తప్పకుండా ఇవ్వండి సార్. బిడ్డ ఎందుకు ఎల్సీ అంటున్నావు ఏంటిదా? ఎల్సీ అంటే లైన్ క్లియర్ బాబు. ఎల్ అంటే లైన్, సి అంటే క్లియర్. ఎల్సీ అంటే లైన్ క్లియర్ అన్నట్టు. అంటే నీకు ఆశలు ఎక్కువాలంటే ఆడ కరెంట్ పని చెప్తున్నాను బాబు. వాళ్ళు కరెంట్ పని చెప్తే మేము ఎక్కువ పని చేద్దాం. అట్లా అంతే బాబు. వేద్దాం. బాగా ఫోన్ చేసింది కదే కానీ అరే అట్లా ఫోన్ చేస్తే నమ్మకం ఎట్లరా? ఒకసారి పోయి ఉందో లేదో చూసుకొని పోవాలా కదా. మేము రోజు చేసే పని ఇదే కదా. రోజు ఏమైతుంది అని నిర్లక్ష్యం చేయబట్టి యాక్సిడెంట్ అయింది. ఏ పద్ధతి మామయ్య రోజు ఎంత జరిగితే అక్కడ జరుగుతుంది. ఇలా ఫోన్ వద్దానే నేను పోవాలి. కనీసం ఇంకా ఎట్లా తీసుకపోరా? ఫోన్ వస్తుందంటే తీసుకోండి. బాబు లే, నువ్వు లే చెప్తా. సరే లేచిన ఇట్రా, వచ్చిన ఇది తీసుకో. నువ్వు పోయి నా పని చేయి. నేను ఇంట్లో కూర్చుంటా. ఏంటండి ఇది మంచి చెప్తే కూడా తప్పేనా? లేకపోతే అటు లైన్ మ్యాన్ చెప్తాడు, ఇటు లైన్ ఇన్స్పెక్టర్ చెప్తాడు, అటు ఏ చెప్తాడు, అటు డి గారు చెప్తారు, నాకు వారంగా వారత్వం అని అంటారు. అరే అందరూ చెప్పుడే, ఇంతకంటే మీరు చెప్పుడే. చెప్పిందే చెప్పుడు, తండ్రుడే చెట్టు. నువ్వు చెప్పా చెప్పినప్పుడే ఇంకే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తారా నీకు? ఇదిగో ఎట్లా జరిగేది అట్లా జరపలేదు. ఎట్లా జరిగేది అట్లా జరుగుతుందా? ఎట్లా జరిగేది అట్లా జరుగుతుందని రోడ్డుపై అడ్డం పడ్డారా? అంటారు ఎట్లా జరిగేది అట్లా జరుగుతుందని సించలో ఏం పెడతావా? రోజు పని గ్యాస్ పని చేసినావే, ఇంటి కట్ట పెట్టినావే. చిన్నోడు పడిపోగా రే బస్సు మంచిగా ఎక్కువ అని చెప్తావా? చెప్తా. మామయ్య అడిగింది మీరు మంచిగా ఉండాలి అని జాగ్రత్త చెప్తాను. అయ్యో నేనే పిచ్చే చెప్తాను అనుకుంటాను బాబా. నీకు నీ మంచి కోసమే చెప్తాను. మామయ్య చెప్పింది ఇల్లంతా చెప్పండి పట్టుకోను. ఇగో బాబు, నీ బీపీ నాకు చెప్పాను. నాకు అసలే ఫోన్ వస్తానే నేను పోవాలి.
అట్లా తొందరపడి ముందుకు పోయే బదులు ఒక్కసారి వెనక్కి తిరుగుతారా నీ వెనక ఎవరున్నారో చూడరా. ఎవరికైనా భార్య ఉన్నది, నువ్వున్నావు, నా దోస్తులు అందరు ఉన్నారు, నా కొడుకున్నాడు, ఇంకేంటి ఇంతమంది ఉన్నారు నాకు. ఇంతమంది ఉన్నారని తెలిసి కదా, మరి నీకు ఏమన్నా అయితే పరేషాన్ అయితే ఆలోచించాలి. ఇగో నేను పోయేద్దా, నేను పోతాను. పోతే ముందు కానీ పోతున్నాను అంటుందా, పోయేస్తా అనాలి. చాదేస్తాను కానీ బాబు, పోతున్నా అనడం వలన పోతాడా, పోయేస్తా అనడం వలన పోయేస్తాడా. టీగా ఫోన్ చేస్తారు మన మర్చిపోతాడు. తొందరగా సార్ సార్ వస్తున్నాడు సార్. ఛాయ్ తీసుకురా. లేదా నేను పడిపోయి మాట్లాడికి ఎవరండి? హలో, ఏమైంది? ఇట్లా
మూటే కాదు, పెద్దల మాట బతుకు మాట వినాలి. మనకెంత తెలిసినా జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడే అర్థం. ఒక నిర్లక్ష్యం విలువ, ఒక నిండు ప్రాణం. ప్రాణం విలువ చెప్తున్నాను మాటలు గౌరవిస్తాను. అదొక మాట ఏమనుకో కదా. ఒకసారి నన్ను పెద్ద అయినా అని పిలువ బిడ్డ ఎక్కడి నుంచి పెద్ద అయినా నన్ను పిలువకు. అంటే వయసులో పెద్దవాడు, పెద్ద అయినా పిలవకుంటే ఇంకేమని పిలవమంటావు? పోతున్న అనద్దు, పోయి వస్తా అనాలి. అయ్యో